నెంబర్ సిస్టంలో ఇది కొంచెం టిపికల్ ప్రాబ్లం. క్వశ్చన్ చూసి కొంచెం పానిక్ అయ్యి వదిలేస్తారు. అంటే ఒక 100 మందిలో 10 మంది అట్లా చేస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే క్వశ్చన్ హౌ మెనీ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఇట్లా హౌ మెనీ ఎక్స్ ఇచ్చాడు అనుకోండి, పర్టికులర్ వాల్యూ కూడా సబ్స్టిట్యూషన్ చేయలేము. సో క్వశ్చన్ వదిలేస్తారు. అట్లా ఏం చేయకండి, సింపుల్గా సాల్వ్ చేద్దాం ఈ క్వశ్చన్. చూడండి క్వశ్చన్ ఏంటంటే 200 is divided by పాజిటివ్ ఇంటిజర్ ఎక్స్ అంట, రిమైండర్ ఇస్ 8. హౌ మెనీ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఆర్ దేర్ అని ఎట్లా చేయాలంటే 200 సమ్ ఎక్స్తో డివైడ్ చేస్తున్నారు, రిమైండర్ ఇస్ 8 రైట్. ఈ వాల్యూస్ కావాలి. మ్యాక్సిమం వాల్యూ ఎంత అవుతుంది 192 అంతే కదా, 192 రిమైండర్ అయితే 8 అవుతుంది. దీని ఆన్సర్ ఏంటంటే 192 ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ గ్రేటర్ దెన్ 8 అదే ఆన్సర్. సో 192 ఫ్యాక్టర్స్ ఏంటి 1 into 192 తర్వాత 2 into 96 తర్వాత 3 తర్వాత 4 into 48 తర్వాత 5తో పోదు 6 into 3 are 18 32 తర్వాత ఏంటి 7తో పోదు 8 into 260 24 తర్వాత 9తో పోదు 10తో పోదు 11తో పోదు 12తో ఏమవుతుంది 12 1s are 12 అంతే 16. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి విచ్ ఆర్ గ్రేటర్ దెన్ 8 ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు. సో ఈ మిగతావి ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 అంతే. ఈ ఫ్యాక్టర్స్ ఈ నెంబర్స్ మ్యాక్సిమం వాల్యూ 8 ఉన్నాయి. సో అదే ఆన్సర్. ఎప్పుడైతే ఒక నెంబర్ 2తో డివైడ్ చేస్తున్నామో రిమైండర్ 8 కావాలంటే మ్యాక్సిమం వాల్యూస్ 8 కంటే మించి ఉండవు. మీరు జనరల్గా ఇది ఏమంటారు QX + 8 ఈస్ QX + 200 = QX + 8 అట్లా చేస్తుంటారు. అంటే ఇది కొంచెం లెందీ అవుతుంది. జస్ట్ ఒక 3-4 స్టెప్పులతో ఫ్యాక్టర్స్ తీసుకొని హౌ మెనీ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అంటే ప్యానిక్ కాకుండా నేను చెప్పాను కదా ఆ 100 మందిలో ఒక 10 మంది చేస్తారు అన్నారు కదా మీరు ఉంటారు. సో ఈ క్వశ్చన్ 2-3 టైమ్స్ చూడండి. ఇట్లాంటి మోడల్స్ ఎన్ని వచ్చినా 2 seconds ఆన్సర్ పెడతారు.